హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా. ది వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఇది మొదలైన అన్ని భాషల్లో సూపర్ డూపర్ హిట్. తెలుగులో కూడా ఇప్పటికీ 8 సీజన్లు అయిపోయాయి. ఇది 9వ సీజన్. 8 సీజన్లు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మరి 9వ సీజన్ ఇది చదరంగం కాదు రణరంగం అంటూ వచ్చింది. మరి ప్రతి సీజన్ కూడా వచ్చే ముందు వచ్చాక హైప్ అవుతుంది. కానీ సీజన్ 9 మాత్రం రాకముందు నుంచే హైప్ తీసుకొచ్చారు. ఎందుకంటే కొంతమంది సామాన్యులను పంపించడం కోసం వాళ్ళకు ఒక అగ్ని పరీక్ష పెట్టి వాళ్ళను సెలెక్ట్ చేసుకొని కొంతమందిని ఇలా పంపించడానికి అగ్ని పరీక్ష అనే దాంతో హైప్ చేశారు. రోజులోకి వచ్చాక సెలబ్రిటీలు ఒకవైపు, అగ్ని పరీక్షతో నెగ్గిన వాళ్ళు కొంతమంది వాళ్ళ ఒకవైపు అంటూ వాళ్ళ మధ్యలో పోటీ పెట్టారు. అది ఇదేదో బాగుండబోతుంది అనిపించింది. జనరల్గా బిగ్ బాస్ అనగానే అందరికి వచ్చామంటే ఎన్నో మలుపులు ఉంటాయి, గెలుపులు ఉంటాయి, ఓటములు ఉంటాయి, గొడవలు ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి, వాటితోటే హైప్ అవుతుంటాయి. ఇది కూడా అలా హైప్ అవుతుంది అనుకున్నాం అన్ని సీజన్ లాగా. కానీ ఈ సీజన్ కొంచెం చప్పబడిందని చెప్పొచ్చు. అందుకని వాళ్ళు మధ్యలో మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటారు, మళ్ళీ కొంతమందిని పంపించారు. వాళ్ళతో కూడా ఏం కాలేకపోయింది. వాళ్ళు ఏదో వచ్చారు, అటు ఇటు ఆడారు, 1-2 వారాలతోటే వాళ్ళందరూ బ్యాగులు సర్దేసుకున్నారు. ఇటొచ్చి ఇప్పుడు దాదాపు 13 వారాలు అవుతుంది. ఇప్పుడు ఒక 8 మంది హౌస్లో ఉన్నారు. ఇమాన్యుయల్, కళ్యాణ్, తనూజ, భరణి, రీతు, సంజన, డీమాన్ పవన్, ఈ 8 మంది ఇప్పుడు ఉన్నారు. ఈ 8 మందిలో టాప్ 5లో ఎవరు ఉండబోతున్నారు అని మనం పరిశీలించినట్టయితే కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు మాత్రం పక్కా ఉంటారు. ఇక ఎటొచ్చి మిగిలిన 5గురిలో నుంచి ఇద్దరిని మనం తీసుకోవాలి. భరణి, సుమన్ శెట్టి, సంజన, రీతు, డేమాన్ పవన్, ఈ 5గురిలో చూసుకున్నట్టయితే ఈ వారం ఇద్దరికి చాలా లీస్ట్ ఓటింగ్ ఉందంటున్నారు. సుమన్ శెట్టి, సంజన, ఈ ఇద్దరిలో మరి తప్పకుండా ఒకరు వెళ్తారా ఇద్దరు వెళ్తారా అనేది అది బిగ్ బాస్ నిర్ణయం. ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటే వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. ఒక్కరే అయితే మాత్రం సంజన కానీ సుమన్ కానీ వెళ్ళిపోవచ్చు. ఇక భరణి ఎలాగూ మొన్న మెగా బ్రదర్ వచ్చి అభయం ఇచ్చి వెళ్ళినట్టుగా అనిపించింది. కాబట్టి తను కూడా టాప్ 5లో ఉండబోతున్నాడు. ఇక పోతే డీమాన్ పవన్, రీతు, వీళ్ళిద్దరి మధ్యలోనే ఎవరు అనేది కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే ఒకవేళ బిగ్ బాస్ నీకు అవకాశం ఉంది కానీ ఆ అవకాశాన్ని రీతుకి ఇస్తావా అంటే ఇచ్చేసి నేను బయటికి వెళ్తా అనే పరిస్థితి ఉంది డీమాన్ పవన్. కాబట్టి డీమాన్ పవన్ వెళ్తాడు. రీతు ఉండబోతుందని అనిపిస్తోంది. మీ టాప్ 5లో వీళ్ళు మాత్రం ఉంటారు. తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్, రీతు, భరణి, వీళ్ళు 5గురు పక్కా టాప్ 5లో ఉండబోతున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నామాల మీడియా. థ్యాంక్ యూ.